బోనాల పండుగకు పాత బస్తీ ఆలయాలు ముస్తాబయ్యాయి. లాల్ దర్వాజా సింహవాసిని శ్రీ మహంకాళి అమ్మవారి 117వ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. నగర సిపి సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ శిఖర పూజ, ధ్వజారోహణలో పాల్గొన్నారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఒక నెల రోజుల పాటు ఈ బోనాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ జరుపుకుంటారు. అన్నిటికీ కూడా చరిత్ర చాలా ఉంది. ఈ లాల్ దర్వాజా బోనాలకు వస్తే 1908వ సంవత్సరంలో ఇక్కడ వరదలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. చాలామంది చనిపోయారు, చాలామంది కొట్టుకుపోయారు, ఇండ్లు కొట్టుకుపోయాయి. దాని తర్వాత వరదల తర్వాత ప్లేగ్ మహమ్మారి కూడా వ్యాపించింది. దాంట్లో 50,000 మంది, అప్పుడు జనాభా 4 లక్షలు ఉండేది, దాంట్లో 50,000 మంది ఆ ప్లేగ్ కారణం వల్ల చనిపోయారు. సో అమ్మవారిని శాంతించడానికి అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కిషన్ ప్రసాద్ గారు నిజాం మహబూబ్ అలీ పాషా గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఈ మహంకాళి పూజలు ఈ లాల్ దర్వాజా ఆలయం దగ్గర ప్రారంభించారు. తొందరగానే అంతా సమసిపోయి మళ్ళీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సో అదే ఆనవాయితీ ఒక 120 సంవత్సరాలు దాదాపు నడుస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఈ బోనాలు అనేది చాలా పెద్ద ఎత్తున జరిపి ప్రతి సంవత్సరం దానిలో ఏదో ఒక మెరుగుపరిచి మంచి సాంప్రదాయాలు ఏర్పాటు చేసి చాలా ఉత్సాహంగా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు అందరూ కూడా సమన్వయంతో ఇక్కడ ఉండి ఈ వారం రోజుల పాటు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎప్పుడు కూడా సహాయం సహకారం ఉంటుంది.